ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 23. కైలాసానికి దూతగా వెళ్ళిన రాహువు అక్కడి నుంచి తిరిగి వచ్చి చెప్పిన మాటలు జలాంధరుడికి ఆగ్రహ ఆవేశాలను కలిగిస్తాయి. దాంతో శివునిపై యుద్ధానికి ఏర్పాట్లు చేయవలసిందిగా తన పరివారాన్ని ఆదేశిస్తాడు. అనేక మంది సైన్యాలతో కైలాసంపైకి యుద్ధానికి బయలుదేరుతాడు. ఈ విషయం దేవతలకు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ముందుగానే కైలాసానికి చేరుకుంటారు. జలాంధరుడి ఆగడాల వలన తాము పడుతూ వస్తున్న కష్టాలను గురించి చెబుతారు. లోక కళ్యాణం కోసం జలాంధరుడిని సంహరించవలసినదిగా కోరుతారు. అప్పుడు పరమశివుడు విష్ణుమూర్తి గురించి ప్రస్తావిస్తాడు. ఆయన లక్ష్మీదేవితో పాటు జలాంధరుడి ఇంటనే ఉంటున్నాడని దేవతలు చెబుతారు. దాంతో ఆయన విష్ణుమూర్తిని తలుచుకుంటాడు. క్షణాలలో అక్కడికి విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. ఆయన ధోరణి పట్ల పరమశివుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. జలాంధరుడు ఆయన అంశంతో జన్మించడం వలన, ఆయన మరణం తన చేతిలో లేకపోవడం వలన తాను అలా చేయవలసి వస్తుందని విష్ణుమూర్తి చెబుతాడు. శివ తేజస్సుతో మాత్రమే జలాంధరుడి సంహారం జరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెబుతాడు. ఆయన అత్యంత శక్తివంతమైన తన తేజస్సును ఆవిష్కరిస్తాడు. దేవతలంతా తమ శక్తిని కూడా ఆ తేజస్సులో ఐక్యం చేస్తారు. ఆ తేజస్సుతో సదాశివుడు ఒక సుదర్శన చక్రం సృష్టిస్తాడు. ఇంతలో జలాంధరుడి సైన్యం దేవతలపైకి విరుచుకుపడుతుంది. దేవతలకు దానవులకు మధ్య భయంకరమైన పోరు జరుగుతుంది. జలాంధరుడి దాటిని తట్టుకోవడం కష్టంగా మారుతుంది. దాంతో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, కుమారస్వామి, నందీశ్వరుడు అంతా కూడా రంగంలోకి దిగుతారు. యుద్ధభూమిలో మరణించిన అసురులను సూర్యచక్రుడు తిరిగి బతికిస్తూ ఉండటంతో అలాంటి అవకాశం లేకుండా కృత్య అనే శక్తిని సృష్టించి వదులుతాడు శివుడు. కృత్య ఒక్కసారిగా అసురులపై విరుచుకుపడుతుంది. శుక్రాచార్యుడు యుద్ధభూమిలో కనిపించకుండా చేస్తుంది. జలాంధరుడిని కట్టడి చేయడానికి ప్రయత్నించిన వీరభద్రుడు ఆయన చేతిలో స్పృహ కోల్పోతాడు. దాంతో ఇంక సాక్షాత్తు సదాశివుడే రంగంలోకి దిగవలసి వస్తుంది. జలాంధరుడి భార్య బృంద పతివ్రత కారణంగా ఆయనను ఎవరు ఎదిరించలేకపోతున్నారనే విషయాన్ని గ్రహించిన విష్ణుమూర్తి తరోపాయాన్ని ఆలోచిస్తాడు. జలాంధరుడు యుద్ధానికి వెళ్ళటం వలన ఆయన భార్య బృంద ఆయన క్షేమాన్ని కోరుతూ ఉంటుంది. ఆయన ఎలా ఉన్నాడనే విషయాన్ని చెప్పమంటూ ఒక మహర్షిని అడుగుతుంది. అప్పుడు ఆ మహర్షి పిలవగానే కొన్ని కోతులు అక్కడికి వస్తాయి. అవి ఏం చెయ్యాలనేది ఆ మహర్షి సూచిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిన ఆ కోతులు కొంతసేపటికి తిరిగి వస్తాయి. ఆ కోతుల చేతిలో జలాంధరుడికి తెగిపడిన అవయవాలు ఉండటం చూసి బృంద కన్నీళ్ళ పర్యంతమవుతుంది. తన భర్తను బతికించమని కోరుతుంది. శివుడితో వైరం పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని ఆ మహర్షి చెబుతాడు. అయినా ఆమె బాధను చూడలేక ఆయనను బతికిస్తానని చెప్పి అదృశ్యమవుతాడు. తెగిపడిన అవయవాలను కలుపుకుంటూ జలాంధరుడు ఈ లోకంలోకి వస్తాడు. అందుకు బృంద ఎంతోగానో ఆనందిస్తూ భర్తను హత్తుకుపోతుంది. ఇద్దరు సుఖసంతోషాలతో ఉంటారు. తన భర్త బతికి వచ్చాడనే ఆనందంలో ఉన్న బృంద ఆయన ధోరణిలోనూ స్పర్శలోనూ గల మార్పును గ్రహిస్తుంది. వచ్చిందని తన భర్త కాదు, శ్రీహరే అనే విషయాన్ని ప్రాతిపత్య మహిమతో గ్రహిస్తుంది. తన ప్రాతిపత్యాన్ని భంగపరచడానికి వచ్చిన విష్ణుమూర్తిపై మండిపడుతుంది. ఆయన చేసిన పనికి తగిన మూల్యం చెల్లించకపో
కోక తప్పదని అంటుంది. తనను మాయ చేయడానికి, నమ్మించడానికి ఆయన సృష్టించిన కోతులు రాక్షసులై ఆయన భార్యను అపహరిస్తాయని శపిస్తుంది. భార్య వినియోగాన్ని అనుభవిస్తూ ఆయన అడవులు పట్టుకొని తిరుగుతాడని అంటుంది. తన శాపం వృధా కాదని చెప్పేసి అగ్నిలో దూకేసి ఆత్మహత్య చేసుకుంటుంది. బృంద ఆ విధంగా చేయడం శ్రీ మహావిష్ణువుకి ఎంతోగానో బాధిస్తుంది. ఓం నమఃశివాయ. కార్తీక పురాణం అధ్యాయం 23 సమాప్తం. ఓం నమఃశివాయ.